యావత్తు ప్రపంచం ఎదురు చూస్తోంది. ఆయుష్ తగ్గుతుందా లేకపోతే పెరుగుతుందా అని చెప్పి, లేకపోతే ఈ అర్ధరాత్రికి జరుగుతుందంటూ కూడా గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న మాట ఇవాళ రాత్రికి జరగబోతోందా? ఇరాన్ అమెరికా మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ రాత్రికి ఇరాన్పై అమెరికా దాడి చేసే ఛాన్స్ ఉందంటూ చర్చ జోరందుకుంటున్న క్రమంలో భారత్ కూడా అలర్ట్ అయింది. ఇప్పటికే అమెరికా చుట్టూ బలగాలను మోహరించడం జరిగింది. ట్రంప్ ఆదేశాల కోసం వేచి చూస్తోంది యుఎస్ఎస్ అబ్రహీం లింకన్ వార్షిప్. అమెరికా దాడి భయంతో బంకర్లోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. అయతుల్లా అలీ ఖమేనీ, ఇరాన్ సుప్రీం లీడర్, గడిచిన కొన్ని గంటల్లో ఇటు దుబాయ్ అంటే యుఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్ ఈ గగనతలాల్లో యుఎస్ ఎయిర్ ఫోర్స్ కదలికలు కనిపిస్తున్నాయి. ఇంకొక వైపు ఇండియన్ విమానయాన సంస్థలు అంటే ఇండియన్ ఎయిర్లైన్స్ ఇవి కూడా అలర్ట్ అయ్యాయి. ఇరాన్ అమెరికా ఉద్రిక్తత నేపథ్యంలో ఇప్పటికే పలు విమానాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది ఇండిగో, ఎయిర్ ఇండియా. జార్జియా రాజధాని టిబ్లిసీ, కజకిస్తాన్ సిటీ అల్మటీలకు విమానాలు రద్దు చేస్తుంది. దానికి సంబంధించిన ఆ ట్వీట్ని మీరు చూడడం జరుగుతోంది. ఇండిగోకి సంబంధించి ట్వీట్ చేస్తుంది కొద్దిసేపటి క్రితం. ఇంతవరకు ఎందుకు వేచి చూస్తోంది? అమెరికా ఎందుకు వేచి చూస్తుంది? సాధారణంగా ట్రంప్ అనే వ్యక్తి పేట్రోకిపోతూ ఉంటాడు, మాటలతో ఒక యుద్ధానికి తరలిపోతూ ఉంటాడు. కానీ ట్రంప్ కామ్ అవడానికి రెండు రీజన్స్. ఒకటి గల్ఫ్ కంట్రీస్, రెండోది మొసాద్. రెండు వెళ్ళి ట్రంప్తో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మీరు కనుక అటాక్ చేస్తే దాని ఇంపాక్ట్ మీ వరకు ఉంటుందో ఉండదో తెలియదు. ఎందుకంటే యూరప్ అనేది ఇప్పుడు మీకు అంతగా సపోర్ట్ లేదు. రిమెంబర్, యూరోప్ అంత సపోర్ట్గా మీకు అనిపించడం లేదు. అండ్ రెండోది, ఒకవేళ మీరు ఇప్పటికిప్పుడు దాడి చేస్తే కనుక ఇరాన్ కనుక రిటాలియేషన్లోకి దిగితే దాని ఇంపాక్ట్ ఇటు సౌదీ అరేబియాతో పాటు మరికొన్ని దేశాలు అంటే అమెరికా మిలిటరీ బేసెస్ ఉన్న ఆ కంట్రీస్, ఆ దేశాల మీద ఇంపాక్ట్ ఉంటుంది. అటువంటి నేపథ్యంలో అవి ఇబ్బంది పడతాయి. సో ఇది రెండు రకాలుగా ముప్పుకు వెళ్ళే అవకాశం ఉందనేది వినిపించే మాట. అండ్ రిమెంబర్, వాళ్ళకి చాలా కీలకం యుఎస్ఎస్ అబ్రహీం లింకన్ ప్రస్తుతం హిందూ మహాసముద్రం నుంచి టువర్డ్స్ అరేబియా సముద్రం మీదుగా ఇరాన్ జలాల్లోకి వెళుతోంది అనే మాట వినిపిస్తున్న తరుణంలో ఇప్పుడు మరికొన్ని గంటల్లోనే అది ఇరాన్ జలాల్లోకి అంటే అరేబియా సముద్రం నుంచి దాదాపుగా ఇరాన్ సంబంధించి ఆ పరిసర ప్రాంతాల్లోకి వెళుతుందనేది. కానీ ఇక్కడ ఇరాన్ కూడా వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ మీ అబ్రహీం లింకన్ వార్షిప్ కనుక రంగంలోకి దిగితే దాన్ని పేల్చేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. ఏమంటోంది? వాళ్ళ దగ్గర ఉన్న మిజైల్స్తో, వాళ్ళ దగ్గర ఉన్న లేటెస్ట్ మిజైల్స్తో ఐఆర్జీసీ ఏమంటోంది? పేల్చి పడేస్తాం. ఎందుకంటే మేమైతే ఊరుకునేది, మా దగ్గర ఉన్న సూపర్ సోనిక్, ఇన్ఫ్యాక్ట్ హైపర్సోనిక్ మిజైల్స్తో వాటిని పేల్చేస్తూ ఉంటుంది. కానీ అమెరికా కూడా తేలిగ్గా ఉండట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఇరాన్ మీద దాడికి దిగితే, ఇరాన్ రిటాలియేషన్లకు దిగితే తోమహాక్ లాంటి మిజైల్స్ని ప్రయోగించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఇప్పటికీ అమెరికాకి సంబంధించి స్థావరాలు, వైమానిక స్థావరాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ మిలిటరీ బేసెస్, ఆ దేశంలో ఉన్న మిలిటరీ బేసెస్ దగ్గర రక్షణ కవచాల్లాగా ఇప్పటికే ఎయిర్ క్రాఫ్ట్స్ని సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. విమానాలను సిద్ధం చేస్తుంది. ఈరోజు రాత్రికి ఇరాన్ మీద విరుచుకు పడితే కనుక, ఇరాన్ రిటాలియేషన్లో కనుక ప్రతిదాడి చేస్తే అక్కడున్న మిలిటరీ బేసెస్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అక్కడికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పటికే ట్రంప్ చిన్న హింట్ ఇచ్చాడు, మా దగ్గర చాలా సీక్రెట్ వెపన్స్ ఉన్నాయి, చాలా సైలెంట్ వెపన్స్ ఉన్నాయి, సీక్రెట్ వెపన్స్ ఉన్నాయంటూ హింట్ ఇచ్చిన సందర్భంలో ఇప్పుడు దానికి ప్రాధాన్యత పెరుగుతోంది. మరి ముఖ్యంగా వార్ ఎక్స్పర్ట్స్గా చెప్పుకున్న వాళ్ళందరూ మాట్లాడుతున్న మాటలు, ఇది నేనంటున్న మాట కాదు, వార్ ఎక్స్పర్ట్స్గా చెబుతున్న వాళ్ళు అంటున్న మాటల్ని నేను మీకు ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అఫ్కోర్స్ కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాను, జాన్ స్పెన్సర్ వార్ ఎక్స్పర్ట్, ఆయన మాట్లాడిన క్రమం. ఇన్ఫ్యాక్ట్ మనకి పాకిస్తాన్కి ఆపరేషన్ సింధు టైంలో కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. ఆయన అంటుంది ఏంటంటే కనుక ఏకంగా 5,000 మంది సైలర్స్ సిద్ధంగా ఉన్నారు. దాదాపు 1,500 నుంచి 2,000 మంది సైలర్స్ అక్రాస్ క్రూజెస్, డెస్ట్రాయర్స్, లాజిస్టిక్ షిప్స్, వీటి గురించి మాట్లాడుకొస్తున్నారు ఆయన. 65 నుంచి 75 ఎయిర్ క్రాఫ్ట్ సిద్ధంగా ఉన్నాయి. దాంతోపాటు మిజైల్స్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇలా మొత్తం అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఎయిర్ డామినెన్స్ ప్రదర్శించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఇలా అన్ని రకాలుగా దాడికి దిగే అవకాశం ఉంది. బహుశా అందుకే ఇరాన్ కూడా ఏమంటోంది, ఒకవేళ కనుక యుఎస్ఎస్ అబ్రహీం లింకన్ ఇవాళ రాత్రికి సంబంధించి ఇప్పటికీ అంటే ఇవాళ రాత్రికి ఇరాన్ జలాల్లోకి యుఎస్ఎస్ అబ్రహీం లింకన్ కనుక ప్రవేశిస్తే ఈరోజు రాత్రికి అది యుద్ధంగానే పరిగణిస్తాం, మీరు యుద్ధాన్ని పురుగులు పెట్టే అవుతుంది. ఎప్పుడైతే అది ఇరాన్ జలాల్లోకి వస్తుందో మేము రిటాలియేషన్కి దిగుతాం.
అండ్ ఆ దాడిని మీరు ఊహించలేరు. ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఏంటంటే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయా? సాధారణంగా చిన్న చిన్న న్యూక్స్ అంటూ ఉంటారు, వాటికి ఏదో పేరుందా, జస్ట్ ఫర్గాట్ దాట్. బట్ చిన్న చిన్న న్యూక్స్ అంటూ ఉంటారు, రేంజెస్ బట్టి ఉంటూ ఉంటాయి. టాక్టికల్ న్యూక్స్, ఎగ్జాక్ట్లీ టాక్టికల్ న్యూక్స్ అంటూ ఉంటారు. అవైతే ఉన్నాయనే చర్చ ఉంది. బట్ లాంగ్ రేంజ్ గురించి మాట్లాడుకునే సందర్భంలో అవి ఉన్నాయా? లాంగ్ రేంజ్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీని అమెరికా కొద్ది రోజుల క్రితం ఇజ్రాయెల్తో జరుగుతున్న సందర్భంలో వెళ్ళి అక్కడే ఢీకొట్టింది. అప్పుడు వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీ దెబ్బతింది అంటూ కూడా మాట్లాడుకున్న సందర్భం. బట్ హూ నోస్, ఎందుకంటే అప్పటికే దానికన్నా ముందే అమెరికా ఆ న్యూక్లియర్ ఫెసిలిటీని కొట్టొచ్చు అని చెప్పి ఇరాన్కి సమాచారం ఉన్న సందర్భంలో దాంట్లో ఉన్న మెటీరియల్ అంతా షిఫ్ట్ చేశారనే చర్చ ఉంది. మీకు గుర్తుంటే కనుక ఐ థింక్ ఒక 3-4 నెలల క్రితం చాలా జోరుగా మాట్లాడుకున్న పరిస్థితి. సో ఇక్కడ 2 రకాల సాధ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఈరోజు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే కనుక వాళ్ళే ఒప్పుకున్నారు, మేము దాడికి దిగుతామని అర్థం వచ్చేలాగా. అయితే ఇక్కడ వినిపించే మాట ఏంటంటే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఆ విమాన వాహక నౌక యుద్ధ నౌక కనుక నేతృత్వంలోని, అంటే ఆ యుద్ధ నౌక నేతృత్వంలో అమెరికా నౌకాదళం ఇరాన్ సమీపానికి చేరుకుంది అనే మాట వినిపిస్తోంది. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఇరాన్లోని కీలక ప్రాంతాలపై దాడి చేసేందుకు ఇటు సిద్ధంగా ఉన్నామని చెప్పి అమెరికా అధికారులే చెప్తున్న మాట. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం బహ్రెయిన్లోని సైనిక స్థావరాల్లో బలగాలను అమెరికా అప్రమత్తం చేస్తుంది. అక్కడ దాంతోపాటు 10ల సంఖ్యలో మిలిటరీ రవాణా విమానాలు, యుద్ధ విమానాలను, గాల్లోనే ఇంధనం నింపే ట్యాంకర్స్ను కూడా సిద్ధం చేసుకుంది, ఆయా స్థావరాలకు పంపించింది. ఇంకోవైపు అమెరికా మిత్ర దేశాలైన యూకేతో పాటు ఖతార్లోని వాళ్ళ స్థావరాలకి, అమెరికా మిలిటరీ స్థావరాలకి రక్షణగా 10ల సంఖ్యలో టైఫూన్ జెట్స్ని సిద్ధం చేసింది, భారీ మిలిటరీని మోహరించింది. ఎటువంటి దాడికి దిగినా, అంటే అమెరికా ఎటువంటి దాడికి దిగినా అది యుద్ధంగానే పరిగణించడం జరుగుతుందని చెప్పి ఇరాన్ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే పశ్చిమాసియాలోని మరీ ముఖ్యంగా చెప్పాలంటే యూరోపియన్ విమానయాన సంస్థలు కూడా తమ సర్వీసును నిలిపివేశాయి. ఇటు మిడిల్ ఈస్ట్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆ సర్వీసెస్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, దుబాయ్, బహ్రెయిన్ వాళ్ళ విమాన సర్వీసును నిలిపివేసినట్లు ప్రకటించాయంటే జస్ట్ రిమెంబర్ అక్కడ పరిస్థితి, ఆ గ్రావిటీ ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఇట్లానే దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం ఈరోజు రాత్రికి ఇరాన్ పైకి మిసైళ్లను వదిలేందుకు అమెరికా సిద్ధం కాబోతోంది. ఇది నేనంటున్న మాట కాదు, ఒకవేళ మీరు కనుక జస్ట్ ఇప్పుడే కనుక ఎవరైనా చూనై ఉంటే అక్కడ అర్థమైపోతుంది పరిస్థితి ఏంటనేది. ఇరాన్కి సంబంధించి ప్రస్తుతం ఐఆర్జీసీ వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఐఆర్జీసీ ఏం చెబుతోంది? ఐఆర్జీసీ అంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ అంటూ ఉంటారు. వాళ్ళు ఇరాన్ మిలిటరీగా మాట్లాడుకునే సందర్భం. సో వాళ్ళు ఏమంటున్నారు అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఒకటే చెప్తున్నారు, ఈరోజు రాత్రికి ఏదైనా జరగచ్చు, మేము అంతా సిద్ధంగా ఉన్నాం, ఫుల్ ఫ్లెడ్జ్, మా దగ్గర ఉన్న ఆఖరి రక్తబొట్టు వరకు కూడా విడిచిపెట్టకుండా పోరాటాన్ని కొనసాగిస్తాం, మా దేశాన్ని మేము కాపాడుకుంటాం. అండ్ మా దేశంలో ఉన్న కొంతమంది దుర్మార్గులై ఇంతటి దాష్టికానికి పాల్పడుతున్నారు, ఏదేమైనా మా దేశాన్ని మేము విడిచిపెట్టేదే లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఆఖరి రక్తబొట్టు వరకు కూడా మేము శ్రమిస్తాం, యుద్ధం కొనసాగిస్తామంటూ చెప్పుకొస్తున్న సందర్భం. ఈ క్రమంలోని ఐఆర్జీసీ కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్న క్రమం. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అంటూ ఉంటారు సాధారణంగా. బట్ ఖమేనీ ట్వీట్ ఎక్కడా లేదు, ఖమేనీ బంకర్లోకి వెళ్ళిపోయాడు. ఇది నిర్మోహమాటంగా మాట్లాడుకోవాల్సిన అంశం. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం వరకు కూడా అయతుల్లా అలీ ఖమేనీ ఏదో ఒక ట్వీట్ చేసేవాడు, మరి ముఖ్యంగా ట్రంప్ను ఉద్దేశించి చాలా గట్టిగానే కామెంట్స్ చేసేవాడు. కానీ ఇప్పుడు ఆయన కామెంట్స్ ఎక్కడ కనిపించట్లేదు. సో సీక్రెట్ ఆపరేషన్ జరుగుతోంది అనేది వినిపిస్తున్నమాట. బట్ రిమెంబర్, ఇదే ఇరాన్లోకి మొసాద్ వెళ్ళి ఐ థింక్ హసన్ నస్రల్లాను చంపేసింది, గుర్తుందా? హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇరాన్లోకే వెళ్ళి ఇరాన్లోని మొసాద్, అంటే మొసాద్ ఇన్ సైన్స్ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్, వాళ్ళ కీలకమైన ఇంటెలిజెన్స్, మనకి రా ఎలాగో వాళ్ళకి మొసాద్ అలాగా. హసన్ నస్రల్లా అసలు ఎక్కడికి వెళ్తాడు, ఎలా వెళ్తాడు అనేది కేవలం ఇరాన్కి, అట్ ద సేమ్ టైం హసన్ నస్రల్లాకి సంబంధించి కాస్త క్లోజ్ టీమ్కే తెలుస్తుంది, బయట వాళ్ళు ఎవరికీ తెలియదు. అలాంటిది ఇరాన్లోకి వెళ్ళి మొసాద్ అతన్ని మట్టుబెట్టిన తర్వాత నుంచి ఇరాన్ ఇంకా జాగ్రత్త పడింది. సో ఈరోజు కనుక దాడి జరిగితే, ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ కనుక ఈరోజు రాత్రికి దాడి జరిగితే ఇరాన్ దగ్గర ఉన్న పవర్ ఏంటో తెలుస్తుంది. ఇరానా లేకపోతే ప్రపంచ అగ్రరాజ్యం అనేది ఈరోజు తెలుస్తుంది. బహుశా ఇది కాస్త ఎగ్జాగరేషన్ అవ్వచ్చు, కానీ వాస్తవం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అవర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి
యుఎస్ఎస్ అబ్రహీం లింకన్ సముద్ర జలాల్లో ఇన్ఫ్యాక్ట్ మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా అది సిద్ధమైపోయింది. మరి ముఖ్యంగా గల్ఫ్ ఆఫ్ ఒమన్లోకి ప్రవేశించింది అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే ఈరోజు రాత్రికి అమెరికా దాడికి సిద్ధం కాబోతోందా అనే సంకేతాలని మరింత బలంగా వినిపిస్తున్న మాటగా భావించవచ్చు. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ అటువంటి యుద్ధం లాంటి పరిస్థితులు వస్తే ఇరాన్ వర్సెస్ అమెరికాగా మారితే ఇరాన్ గెలవగలుగుతుందా? ఇరాన్ అమెరికాను ఢీకొట్టగలుగుతుందా? లేకపోతే అమెరికా ఇరాన్ని హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తుందా? ఏం జరగబోతోంది? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.